హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓఎంఆర్ షీట్స్ డిస్ప్లే అవ్వడం అయితే జరిగిందండి. సో స్టూడెంట్స్, మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది. సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కి కాస్త కొద్ది రోజుల ముందు ఏంటంటే మనకి ఓఎంఆర్ షీట్స్ అనేవి డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అనమాట అఫీషియల్ వెబ్సైట్ లో. అసలు ఈ ఓఎంఆర్ షీట్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, సో మనం వీటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు డౌట్స్ అనేవి అడుగుతున్నారు. సో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 5 minutes ఉంటుందండి వీడియో, స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మీరు ఫార్వర్డ్ కూడా చేయండి. సో చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఈ రోజు అఫీషియల్ గా సైనిక్ స్కూల్ వెబ్సైట్ లో ఓఎంఆర్ డిస్ప్లే అనేది ఓపెన్ అవటం అయితే జరిగిందనమాట. సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క పిల్లల యొక్క ఓఎంఆర్ షీట్స్ అనేవి మన సీట్ అనేది మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం సో కంప్యూటర్లో డిటెక్ట్ చేసిన ఆన్సర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం వాటిని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం వినండి, తర్వాత మీకు డిస్ప్లే మీద కూడా సో క్లియర్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఓఎంఆర్ షీట్స్ డిస్ప్లే అవడం ఏంటంటే సో అఫీషియల్ వెబ్సైట్లో మన పిల్లలు ఏదైతే ఎగ్జామినేషన్ రాశారో ఆ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే డౌన్లో 125 బిట్స్ కూడా మన పిల్లలు ఏదైతే ఆన్సర్ చేశారో ఆన్సర్స్ అనేవి కంప్యూటర్ అనేది ఏ విధంగా డిటెక్ట్ చేసిందో సో క్లియర్గా అక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో పేరెంట్స్ మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి, మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే సో పిల్లల యొక్క ఓఎంఆర్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఒక మొబైల్లోకి ఎక్కడికైనా సరే మీరు ఫార్వర్డ్ చేసుకొని తర్వాత మన పిల్లలు ఏదైతే క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేశారో ఓఎంఆర్ షీట్స్ సంబంధించి ఏదైతే మన కింద కంప్యూటర్ డిటెక్ట్ చేసిన ఆన్సర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా. ఎక్కడైనా సరే సో కంప్యూటర్ తప్పుగా డిటెక్ట్ చేసిందంటే మన పిల్లలు ఓఎంఆర్ షీట్లో ఏదైతే బబ్లింగ్ చేశారో ఆన్సర్ కాకుండా వేరే ఒక ఆన్సర్ అనేది మనకి అక్కడ డిటెక్ట్ చేసినట్లయితే సో వెంటనే మీరు ఏంటంటే పక్కన దాన్ని క్లిక్ చేసి సో మనం దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు అనమాట. అంటే మా పిల్లలకి ఇక్కడ తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని చెప్పి దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ రీచెక్ చేసి దాన్ని మళ్ళీ మార్చడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకి లాభం ఏంటంటే ఒకవేళ కంప్యూటర్ మనం బబ్లింగ్ చేసిన ఏదైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి ఒకవేళ తప్పుగా డిటెక్ట్ చేసినట్లయితే సో వాటిని మనం ఛాలెంజ్ చేసి సో ఎడిషనల్ మార్క్స్ అనేవి మనం పొందే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సైనిక్ స్కూల్ వెబ్సైట్లో మనం దీన్ని ఛాలెంజ్ చేయడానికి 200 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు క్లియర్గా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఒకసారి కంప్యూటర్ డిస్ప్లే మీదకి వెళ్ళి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఓకే స్టూడెంట్స్, అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఓఎంఆర్ షీట్ అనేది చెక్ చేసుకోవడానికి సో ఎలా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ త్రూ మీరు ఏంటంటే ఇక్కడికి రావచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనే డే, అట్ దట్ సేమ్ టైం మంత్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇయర్ కూడా ఇక్కడ మనకి సో ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ పిన్ అనేది ఉంటుందమ్మా. సెక్యూరిటీ పిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే 388065. సో ఈ నెంబర్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం సబ్మిట్ అనేది చేయాలి, ఓకేనా. సో సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో జాగ్రత్తగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కొత్తగా మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి ఏమీ అనేది ఉండదమ్మా. సో మోడిఫై, వెరిఫై ఇవన్నీ ఉంటాయి. సో ఏమీ మనం చేసుకోవడానికి కావద్దు. ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే వ్యూ ఓఎంఆర్ అని చెప్పి ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఓఎంఆర్ షీట్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఓఎంఆర్ షీట్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, అన్ని డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్నారా లేదా అనేది, ఓకేనా. సో ఈ ఓఎంఆర్ షీట్ని మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎఫ్ ఫార్మేట్లోకి మీరు మార్చుకోండి. బికాజ్ ఎందుకంటే మనం ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకున్నట్లయితే సో దాన్ని ఛాలెంజ్ చేయడానికి ఓఎంఆర్ షీట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి సో ఇప్పుడు మనకి జేపీజీ ఫార్మేట్లో ఇది డౌన్లోడ్ అవుతుంది, అంటే ఫోటో ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది కాబట్టి దీన్ని ఓఎంఆర్ షీట్లోకి మనం మార్చుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనకి ఛాలెంజ్ ఆన్సర్ కి అలాగే ఛాలెంజ్ ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ కి ఏంది అవటం జరుగుతుంది, అలాగే ఓఎంఆర్ షీట్ అనేది అవటం జరుగుతుంది. మనకి ఓఎంఆర్ ఏదైతే మనం సో బబ్లింగ్ చేసామో బబ్లింగ్ చేసిన దగ్గర సో ఎక్కడైనా సరే మనకి సో ఇక్కడ తప్పుగా కంప్యూటర్ అనేది డిటెక్ట్ చేసింది అనుకోండి, సో అప్పుడు మనం ఏంటంటే దాన్ని మనం ఛాలెంజ్ అనేది చేయొచ్చు అనమాట, ఓకేనా. సో నేను బబ్లింగ్ చేసిన ఓఎంఆర్ షీట్ అనేది ఇక్కడ తప్పుగా ఏది డిటెక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఏంటంటే
మనం ఛాలెంజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూసినట్లయితే 125 బిట్స్ కూడా పిల్లాడు ఏదైతే మనకి ఆన్సర్స్ అనేవి పెట్టడం అయితే జరిగిందో, సో ఆన్సర్ పెట్టినవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో బబ్లింగ్ చేసినవన్నీ కూడా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి పిల్లాడు ఏదైతే మనకి ఆన్సర్స్ అనేవి పెట్టాడో, సో ఆన్సర్స్ అనేవి సో జాగ్రత్తగా ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ 123, 124, 125 చెక్ చేద్దాం. సో 443 అనేది పెట్టాడు. సో అదే పెట్టాడో లేదో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో 443 అంటే కరెక్ట్ గా డిటెక్ట్ చేసింది అనమాట. అలా మనం ఏంటంటే 125 కూడా జాగ్రత్తగా ఉన్నాయా లేదా అనేది మొత్తం అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని మనం ఏంటంటే కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఓఎంఆర్ షీట్ ని తప్పుగా డిటెక్ట్ చేసింది అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మనం ఛాలెంజ్ అనేది చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంతకుముందు పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు పెట్టుకోవడం అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫైల్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లోకి నేను మార్చుకున్నాను. పీడిఎఫ్ ఫార్మాట్ లోకి మనకు వచ్చేసింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఉంది. సో క్యాప్చా కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి. 1911 833 అనేది ఉంది కాబట్టి 833 అనేసి సబ్మిట్ అండ్ రివ్యూ క్లైమ్స్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే సో అదేంటంటే సో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓఎంఆర్ షీట్ అనేది మనకి ఏంటంటే టూ బిగ్ అంటే పెద్దగా ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే 1 MB లోపు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు. సో 1 MB లోపు మాత్రం ఉండేటట్టు మనం ఏంటంటే సో దీన్ని చూసుకొని సబ్మిట్ అండ్ రివ్యూ క్లైమ్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అనేది అడుగుతుంది. సో పేమెంట్ అనేది మనం చేసుకున్నట్లయితే సో 200 రూపీస్ వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. 200 రూపీస్ మనం పే చేసినట్లయితే మళ్ళీ అది రివ్యూకి వెళ్తుంది. సో మన ఓఎంఆర్ షీట్ అంతా కూడా మళ్ళీ వచ్చి చెక్ చేసి సో ఏమైనా తప్పులు డిటెక్ట్ చేసినట్లయితే వాటిని మార్చడం అయితే జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏంటంటే సో మార్క్స్ అనేవి మళ్ళీ మనకి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్సర్ కీతో మీకు ప్రాబ్లం అనేది ఉంది, సో ఆన్సర్ కీ అనేది ఎక్కడైనా తప్పు ఉన్నట్లయితే సో మీరు ఆన్సర్ కీని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ కు మీరు ఏంటంటే సో దాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే ఛాలెంజ్ అనేది చేయొచ్చు అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే మార్క్స్ అనేవి సో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైంది కదా ఓఎంఆర్ షీట్ ని మనం ఏ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడే మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందా లేదా, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిందా లేదా, సో పేమెంట్ అనేది మనం ఇంతకు ముందు కంప్లీట్ చేసామా లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏమైనా సరే అప్లికేషన్ ఫామ్ అనేది పోగొట్టుకున్నట్లయితే సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఏంటంటే సో చూసుకున్నట్లయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరైనా స్టూడెంట్ దగ్గర లేకపోయినట్లయితే మీరు ఏం చేస్తారు, సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కూడా మనకి అవే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి అన్ని కూడా సో కంప్లీట్ అయిపోయా లేదనేది మాత్రం ఉంటుంది. సో మళ్ళీ మనం ఫైనల్ సబ్మిషన్ చేసుకోవడానికి కానీ మార్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఆన్సర్ కీకి సంబంధించి సో క్లియర్గా మీకు ఓఎంఆర్ షీట్ గురించి సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడిగినట్లయితే మీకు నేను సో ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఏంటంటే ఇంకా ఛాలెంజ్ చేయడం అనేది ఏ విధంగా మీకు తెలియదు అనుకున్నట్లయితే నాకు అది పంపించినట్లయితే సో మీ ద్వారా నేను చేయడమైనా చేస్తాను, లేదా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో స్టూడెంట్స్ క్లియర్గా అర్థమైంది కదమ్మా ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్ దట్ సేమ్ టైం వీటిని ఏ విధంగా ఛాలెంజ్ చేయాలి, మీకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఆ మార్కులను ఏ విధంగా పెంచుకోవాలి, సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు అడిగినట్లయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే?